ఉమ్మడి ఖమ్మం జిల్లా అఘాయిత్యాలతో అట్టుడుకుతోంది. మొన్నటికి మొన్న మైనర్ బాలిక సంఘటన మరవక ముందే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మరో సంఘటన బయటపడింది. వేసవి సెలవులు కావడంతో ఆనందంగా బంధువుల ఇంటికి వచ్చింది 9 ఏళ్ల బాలిక. తన 3 ఏళ్ల చెల్లెలితో కలిసి ఇంటి ముందున్న కిరాణా దుకాణానికి చాక్లెట్లు కొనడానికి వెళ్లడమే ఆ చిన్నారి చేసిన పాపమైంది. 60 ఏళ్ల దుకాణదారుడు ఆ చిన్నారుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. కూల్ డ్రింక్ ఇప్పిస్తానని ఆశపెట్టి 9 ఏళ్ల పాపను దుకాణం వెనుకున్న చీకటి గదిలోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అయితే తన అక్క లోపల ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన 3 ఏళ్ల చెల్లెలు భయంతో వణికిపోతూనే పరుగున ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆ పసిపాప చూపిన ధైర్యం, సమయస్ఫూర్తే తన అక్కను కాపాడింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు దుకాణానికి పరిగెత్తుకెళ్లి నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ నీచుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నాలుగు రోజుల క్రితం ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఒక అపార్ట్మెంట్లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను 2వ అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాలిక ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు విచారణ జరపడంతో అసలు కిరాతకం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక హింస, అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 9 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేస్తే, ఖమ్మంలో మరో కామాంధుడు 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఈ 2 ఘటనలు రాష్ట్రంలో బాలికల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.